సార్ ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడామన్నారు. అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక తండ్రి స్థానంలో ఉండి, అంటే తండ్రి అంటే మీరు ఎత్తుకొని పెంచిన అబ్బాయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థానంలో నిలబడి ఇలా ఉంది పరిస్థితి, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అయితే అన్నారు. ఇదే విషయాన్ని ఆనాటి రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయిన, అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి గారిన విజయమ్మకు వివరించే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు, విజయమ్మ గారితోనే మాట్లాడలేదు. జగన్ రెడ్డి గారితోనే మాట్లాడాను. జగన్ రెడ్డి గారికి తెలిపాను. సోనియా గాంధీ గారు లాస్ట్లో నన్ను పిలిచి చెప్పిన మాటలు కూడా చెప్పాను. ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, సాయి, అండ్ అగైన్ యూ ఆర్ వెరీ క్లోజ్ టు దట్ ఫ్యామిలీ. గో అండ్ కన్వే దిస్ మెసేజ్ టు హిమ్, హీ ఈజ్ అవర్ బాయ్ అని చెప్పారు ఆమె. పొద్దులో చెప్పాను నేను, మళ్ళీ జగన్ రెడ్డి గారికి అన్ని విషయాలు చెప్పాను. విజయమ్మ గారికి ఎందుకు చెప్పలేకపోయారు? నేను అంటే ముందు నుంచి జనరల్గా ఆమె ఒక సోదరిమని, ఆమె హౌస్ వైఫ్, పాలిటిక్స్లో ఆమె ఎప్పుడు చర్చించేది కాదు ఆమె. దానివల్ల ఆమెకు నేను చెప్పలే. జగన్తోనే మాట్లాడాను. కేవీపీ గారికి కూడా హింట్ ఇచ్చాను నేను, ఈ విధంగా సోనియా గాంధీ గారు చెప్పారు, వెళ్తున్నానంటే మంచిది వెళ్తాయి అని చెప్పారు. సోనియా గాంధీ గారు చెప్పింది నువ్వు చెప్పు అని చెప్పారు ఆయన పార్లమెంట్లోనే ఉన్నారు, రాజ్యసభ డోర్ దగ్గర నిలబడుకున్నారు. మాట్లాడాను ఆ రోజు. సరే కన్వే చేశాను నేను, బట్ పాజిటివ్ రిజల్ట్ రాలేదు. బట్ ఆయన మనసులో ఆల్రెడీ ఒక భావన ఏర్పడిపోయింది. ఏమి ఏర్పడిపోయిందంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పడిపోయిన పార్టీని మరి అన్ని విధాలా పాదయాత్ర చేసి 1600 కిలోమీటర్ల పైన ఎండనక వానగా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడినటువంటి వ్యక్తి దారుణంగా చనిపోయాడు. కొడుగ్గా నేనున్నాను, కనీసం నాకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించి ఒక స్థానాన్ని కల్పించి కాంగ్రెస్ పార్టీలో ఒక గుర్తింపు తీసుకుని వస్తారేమో అన్న ఆశ నాకు చాలా ఉన్నింది అనే భావన జగన్ రెడ్డిలో నేను గమనించాను. నేను కూడా మేడంకి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నేను, ఒక జిల్లాలో 2 మంత్రులు ఉండటం కుదరదు అన్నప్పుడు నేను రాజీనామా చేస్తానమ్మా, జగన్ రెడ్డి గారికి ఇవ్వండి అని. అంటే ఇవన్నీ 1-to-1 మాట్లాడడం జరిగింది. నేను ప్రెస్కు వెళ్ళలేదు. ప్రెస్లో ఇవన్నీ చెప్పడం ఏమవుతుందంటే రాజకీయం అవుతుంది. మన యొక్క మంచి హృదయం దానికి ఇంకా అర్థం పరమార్థం ఉండదు. అందువల్ల నాలో నేను కొద్దిమంది సన్నిహితులతో మాట్లాడుతూ ఆ విధంగా మరి కన్వే చేయడం జరిగింది. అతను ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆల్రెడీ. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంటే వైఎస్ కుటుంబానికి మీరు చాలా సన్నిహితులు. అంటే రాష్ట్రంలో వీళ్ళు చెప్తున్నది ఒకటే అనమాట, ఆనాటికి నేటికి కూడా. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మేము ఎంతో సేవ చేస్తే, నా తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో సేవ, అలా ఆయన చనిపోతే ఆయన సతీమణి నా తల్లి విజయమ్మ వెళితే కూడా సోనియా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు. నిజంగా విజయమ్మ గారు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగారా? సోనియా గాంధీ విమర్శించారు. దీంట్లో అవాస్తవం లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో అపాయింట్మెంట్ అడగడం జరిగింది, వాళ్ళు ఆలస్యం చేయడం జరిగింది, పలుమార్లు వాళ్ళు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడం, ఈ విధంగా జరుగుతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ నేను ముందుగానే చెప్పాను కదా, పెద్ద సంస్థ, సముద్రం. సిడబ్ల్యూసి దీని గురించి కూడా నేను ప్రస్తావించాను మీ దగ్గర. నేను రాజశేఖర రెడ్డి గారు కూడా పలుమార్లు అపాయింట్మెంట్ అడిగి వెనుదిరిగి వెళ్ళిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక పిల్లయ్య గారు అని ఉండేవాళ్ళు సోనియా గాంధీ గారి దగ్గర. మేము అపాయింట్మెంట్ అడిగితే బయటియే అని చెప్పి గంటన్నర అయిన తర్వాత అపాయింట్మెంట్ లేదండి ఈరోజు అని చెప్తే మేము ఏపీ భవన్కు నడుచుకుని వెళ్ళేవాళ్ళం. వాక్ వెళ్ళిపోదాం సాయి అని. ఒకటి కాదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కానీ ఓపిక అవసరం. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి వాళ్ళు ఖచ్చితంగా అవకాశం ఇచ్చిండాలా, అపాయింట్మెంట్ ఇచ్చి చర్చించిండాలా. మొత్తం మీద ఈ క్రెడిట్ అంతా తెలంగాణ క్రెడిట్ అంటే కేసీఆర్ గారిది అని ఒప్పుకుంటారా? కేసీఆర్ గారిది ఉంది కొంతవరకు, కానీ అంతా ఆయనదంటే ఒప్పుకోను నేను. అంతా ఆయనది. అది భావం, ప్రజల్లో ఒక భావన వచ్చింది ఎప్పటి నుంచి, అనాదిగా
తెలంగాణ ప్రజల్లో భావనను నడిపించే నాయకుడు కావాలి కదా. అదే కలిసి వచ్చే టైం ఉంటే నడిసొచ్చే కొడుకు వస్తాడని కేసీఆర్ గారికి కలిసి వచ్చింది.